హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తరుణ్ రెడ్డి. అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజు వచ్చేసి మనకి బిగ్ బాస్లో మనకి సెకండ్ డే గురించి ఏంటంటే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో చీఫ్స్కి ఎవరెవరికి గొడవైంది, సో ఆ గొడవలో ఎవరు కరెక్ట్ చీఫ్సా లేకుండా వాళ్ళ, సో కుక్కర్కి బేబక్ ఎట్లా బలైంది, సో భాషాని మణికంఠకి డిస్కషన్లో ఎవరు కరెక్ట్, సో సీత కరెక్టా లేకుంటే నిఖిల్ కరెక్టా ఆ డిస్కషన్లో, సో సోనియాకి ఎవరు టైట్ ఫైట్ ఇచ్చారు, సో ఎందుకు సోనియా థాట్ ప్రాసెస్ ఇలా ఉందనుకుంటున్నారు, సో బేబక్ ఎందులో స్ట్రిక్ట్గా ఉందాం అనుకుంది, ఎవరికి నచ్చలేదు ఇందులో. సో ఇట్లాంటి పాయింట్స్ అన్నీ ఏంటంటే ఈరోజు జరిగినాయి అన్నీ క్లియర్గా మీకు ఏంటంటే ఇందులో చెప్తామండి. సో దీంతోపాటు మీకు లైవ్లో జరిగింది కూడా ఏంటంటే కంప్లీట్గా ఇవ్వలేదు, కొన్ని కట్ కూడా చేశారు. సో లైవ్లో జరిగింది కూడా మీకు ఏంటంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీకు ఇందులో. సో ఇప్పుడు నామినేషన్స్లో కూడా ఎవరు ఫైనల్ లిస్ట్ ఏంటంటే నామినేషన్లో ఎవరు ఉండబోతున్నారు, సో ఎవరు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఏంటంటే మీకు ఈ వీడియోలో ఏంటంటే క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. సో మొత్తం వరకు లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. సో మనకి ఏంటంటే ఓపెనింగే సో తెల్లవారుజామున 2 గంటలకు అని చెప్పేసి మనకి ఏంటంటే స్టార్ట్ అయిపోతుందండి షో. సో నిఖిల్ వచ్చేసి బేసిక్గా నిన్న ఏంటంటే మనకు సగంలో కట్ అయిపోతుంది కాబట్టి సో దానికి ఎక్స్ప్లెనేషన్ బేసిక్గా ఒకటి చెప్తాను. కొంతమందికి సో బేబక్ అనుకున్నారు, కొంతమంది ఏంటంటే ఇష్మి అనుకున్నారు, కొంతమంది నబీల్ అనుకున్నారు, కొంతమంది ఇంకెవరో అనుకున్నారు, కొంతమందికి నచ్చింది ఇది, కొంతమందికి నచ్చలేదు. సో బట్ అకార్డింగ్ టు ద ప్రాస్పెక్టివ్ వీ హ్యాడ్ మేడ్ ద డెసిషన్. మేము తీసుకున్న డెసిషన్ ఏంటంటే ది బెస్ట్ డెసిషన్ తీసుకున్నాం అనుకుంటున్నాం, అదే ఫైనల్ అన్నట్టు. సో మనకి ఏంటంటే మనకి నిఖిల్ చెప్పేస్తాడు. సో ఇది డైజెస్ట్ చేసుకోలేక మనకి ఏంటంటే సోనియాకి ఏంటి మనకి యామిని అవ్వడం ఇష్టం లేదు. సో ఈ ప్రాసెస్ని ఏంటంటే ఎట్లన్నా ఆపాలి, అబిల్ కానీ మనకి నబీల్ అఫ్రీద్ కానీ ఇంకెవరు వచ్చినా ఓకే కానీ సో మనకి యష్మికి రావద్దు అన్నట్టు సో సోనియాకు ఉంది. అది ఎందుకుందో ఏంటో ఏంటంటే నేను ఫర్దర్గా చెప్తాను మీకు. సో అప్పుడు సోనియా అంటుంది, సో ఎవరికి సపోర్ట్ చేశారో కావాలనుకుంటున్నా, ఐ రియలీ వాంట్ టు నో ఇట్ అంటే మనకు నిఖిల్ అంటాడు. సో ఇక్కడ ఏంటంటే చాలామంది కొంతమంది ఏంటంటే సోనియా కూడా అనుకున్నారు. అంటే మనకేంటి అప్పుడు సోనియాకి పాయింట్ దొరికింది కదా, ఓకే అనుకుంటాను అంటున్నావు, మేము ఎవరో నాకు కావాలి అన్నట్టు నిఖిల్ని క్వశ్చన్ చేసింది. అప్పుడు నిఖిల్ అడుగుతాడు, భాషన్న నీకు ఎవరు అనుకున్నావు, నవీల్ నువ్వెవరు అనుకున్నావు, లేకుంటే సీత నువ్వెవరిని అనుకున్నావు, లేకుంటే ఇంకా అమ్మ నువ్వెవరిని అనుకున్నావు అన్నట్టు ఇట్లా వరుసగా అడుగుతున్నారు. సోనియా అప్పుడు చెరువు తీసుకుని, ఎందుకంటే ఇప్పుడు అందరితో పెంట్ అవుతుంది కాబట్టి నేను అందరితో అనలేదు, నేను ఓన్లీ యష్మికి ఎవరెవరైతే సపోర్ట్ చేశారో నేను వాళ్ళనే కావాలన్నాను అని చెప్పేసి మనకు చెప్తుంది. అదే అవి అన్నీ అవసరం లేదు నాకు ఓన్లీ యష్మిది కావాలి, యష్మిని ఎవరెవరు అనుకున్నారో కావాలి అంతే, ఓన్లీ యష్మి గురించి ఐ హ్యావ్ రైట్ టు ఆస్క్ కదా, అందుకే అడుగుతున్నా. సో అప్పుడు విష్ణుప్రియ లేచిందంటే, సో వీ విల్ ఆల్సో ఇన్ దట్ ప్లేస్, ప్లీజ్ గివ్ దెమ్ రెస్పెక్ట్, అర్థం చేసుకోండి వాళ్ళ సిచ్యువేషన్. సో వాళ్ళకున్న దాంట్లో వాళ్ళ ఇంటరాక్షన్స్లో వాళ్ళతో ఎవరైతే క్లోజ్గా ఉన్నారో ఎవరైతే బాగున్నారో సో ఆ పర్స్పెక్టివ్లో ఇవ్వచ్చు. సో మనం కూడా ఒక రోజు అక్కడికి వెళ్ళే స్టేజ్ వస్తుంది. సో అర్థం చేసుకొని ఎందుకు దీన్ని ఇంకా ప్రొలాంగ్ చేయకు, ఇంకా చాలా టైం ఉంది అని చెప్పేసి విష్ణుప్రియ అంటుంది. అప్పుడు విష్ణుప్రియ, సో ఐఎమ్ గివింగ్ రెస్పెక్ట్ బట్ ఐ వాంట్ టు నో ది రీజన్ కదా, ఎందుకు తనని ఎందుకు సెలెక్ట్ చేశారు ఏంటి అనేది రీజన్ కావాలి కదా. సో వాళ్ళు ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నారు. సో నా దగ్గర ఒక 5 పాయింట్స్ ఉన్నాయి, ఏంటంటే తను కాదు అనడానికి, వేరే వాళ్ళు అర్హులు అనడానికి. సో వాళ్ళ దగ్గర నేను అడిగిన 5 క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తే సరిపోతుంది కదా. ఇఫ్ దట్ ఆన్సర్ వాజ్ రాంగ్ సో వీ కెన్ గో విత్ అదర్ పర్సన్ కదా. ఒక ఛాన్స్ వచ్చే పర్సన్ని ఎందుకు లక్ ద్వారా, ఎందుకంటే ఇంకోరికి ఇవ్వడం ఎందుకు అన్న ఉద్దేశం నాది అన్నట్టు ఏంటంటే చెప్తుంది. సో ఓకే ఐ రెస్పెక్ట్, డోంట్ బ్లేమ్ మీ ఇఫ్ యూ డోంట్ నో అబౌట్ మీ హౌ ఐఎమ్ అవుట్ ఆఫ్ ద వరల్డ్, హౌ కుడ్ యూ బ్లేమ్ మీ, ఐ డింట్ ఎనీ డన్ మిస్టేక్ హియర్, ఐఎమ్ కరెక్ట్ యాజ్ పర్ మై ప్రాస్పెక్టివ్. నువ్వు నన్ను 2 డేస్లో ఎలా జడ్జ్ చేసావు, సో నేను కూడా నిన్ను అలానే జడ్జ్ చేశాను. సో ఏంటంటే ఈ 2 డేస్లో నువ్వు నన్ను ఎంతైతే అర్థం చేసుకున్నావు నేను నిన్నే అంత అర్థం చేసుకున్నాను. సో నాతో ఎవరైతే మింగిలై నాతో ఉన్నారో వాళ్ళు నాకు ఎంతవరకు అర్థమైందో ఈ ప్రాస్పెక్టివ్నే మాత్రమే
నేను సెలెక్ట్ చేసుకున్నా. ఇంతకు మించి ఎలాంటి ఫేవరిజం లేదు, ఏది లేదు. సో నాకంటే నా పేరు బడ్డీ అని చెప్పేసి అట్లాంటిది ఏం లేదన్నట్టు. సో నిఖిల్ ఏందంటే అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి చూస్తున్నాడు. కానీ సోనియా ఏందంటే తగ్గట్లేదు. లేదు నాకది చెప్పాల్సిందే. ఎందుకు? నాకది నచ్చలేదు అని చెప్పేసి క్లియర్‌గా స్టాండ్ తీసుకున్నది. సో అది తప్పా? రైటా? అన్నది తన ప్రాస్పెక్ట్‌లో ఏందంటే అది రైట్. వాళ్ళ ప్రాస్పెక్ట్‌లో ఏందంటే వాళ్ళు రైట్. సో అప్పుడు సోనియా ఏమంటుందంటే, ద లీస్ట్ వర్డ్ ఐ టోల్డ్ ఓకే లీవ్ ఇట్. ఐ సెడ్ 5 డిఫరెన్సెస్ ఫ్రమ్ ద యష్మి అండ్ అదర్. గివ్ మీ ద ఆన్సర్ ఫర్ దట్ ఆల్. ఇక ఫుల్ రెచ్చిపోయింది. ఇంకా ఫుల్ రెచ్చిపోయి ఎట్లా అంటున్నావు నువ్వు? నేను ఇచ్చిన 5 రీజన్స్‌కి అని చెప్పేసి చాలా హైపర్ అయిపోయింది. అక్కడ హైపర్ సిచ్యువేషన్ అయిపోయింది. సో ఆ 5 పాయింట్స్ ఆన్సర్ చెప్పు అండ్ మిస్టర్ చీఫ్ అని చెప్పేసి క్వశ్చన్ చేసింది. అప్పుడు యష్మి, ఓకే ఎనీవే యూ సెలెక్టెడ్ దట్ ఈస్ డన్. ఐ డోంట్ మైండ్. ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్ దెమ్ యూ కెన్ ఆస్క్. ఇఫ్ యూ ఆర్ ఓకే ఇట్స్ ఓకే అని చెప్పేసి. అంటే ఏంటంటే ఇక్కడ మన కేష్మి కూడా ఏంటంటే, సో నాకైతే ఏం అభ్యంతరం లేదు. కాకపోతే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసిర్రు కాబట్టి, చీఫ్ సెలెక్ట్ చేసిర్రు కాబట్టి సెలెక్షన్ అయితే ఫైనల్. ఇంకా దీన్ని చేంజ్ చేయడానికి ఏం లేదు. కానీ తనకు కావాలంటున్నది కాబట్టి ఐఎమ్ ఓకే, ఓటింగ్కి వెళ్ళండి, అడగండి. ఈ ఓటింగ్కి వెళ్ళడం మీకు ఓకే అయితేనే పోండి. అంటే ఇట్ ఈస్ ఓకే. అంటే ఈ ఓటింగ్కి వెళ్ళడం కరెక్ట్ అయితేనే మీరు వెళ్ళండి అని నిఖిల్కి ఏంటంటే, సో నీ ఇష్టం, తర్వాత ఏదైనా కూడా నువ్వే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి అన్నట్టు. సో నిఖిల్కి హింట్ చేసింది ఇక్కడ. సో నిఖిల్ అంటాడు అప్పుడు, ఐఎమ్ నాట్ డౌటింగ్ మై డెసిషన్, ఐఎమ్ పర్ఫెక్ట్ విత్ మై డెసిషన్. నేనేంటంటే అయ్యో నేను డెసిషన్ తప్పు తీసుకున్నానా, వీళ్ళు తీసుకుంటే బాగుండు, వాళ్ళని తీసుకుంటే బాగుండు, అనవసరంగా ఏమని తీసుకుంటున్నా అన్న కన్ఫ్యూజన్ నాకు లేదు. నేను క్లియర్గా నేను నైని ఆలోచించి మేము ఏంటంటే డెసిషన్ తీసుకున్నాం. మీరు ఎంతమంది ఎలాగ వాదించినా కూడా మేము దానికి ఆన్సర్ చెప్పడానికి రెడీ. బట్ మా ఫైనల్ డెసిషన్ వచ్చేసి మేము చేసుకున్న డెసిషన్ మాత్రమే, యష్మి మాత్రమే ఫైనల్ ఆన్సర్ అని చెప్పేసి క్లియర్గా చెప్పేసిళ్ళు. సో సోని డెఫినెట్లీ బికాస్ ఐ నో హీ విల్ సపోర్ట్ హర్. అప్పుడు ఏమైందంటే, నాకు తెలుసు వీళ్ళిద్దరు ఏంటంటే వాంటెడ్గా నిఖిల్ ప్లాన్ చేసి ఏంటంటే తిననే సెలెక్ట్ చేసుకోవాలని ఒక కన్నింగ్ తోటి, సో ఏంటంటే తిన పేరు ముందర పెడుతున్నారు అని చెప్పేసి అన్నారు. అప్పుడు ఎంబటే నైనికి అప్పుడు కూడా నైని ఇదంతా వింటున్నది, కాకపోతే సైలెంట్ ఉన్నది. తిని ఇట్లా అనగానే నైని నిఖిల్ ఒకటేసారి ఇద్దరు హౌ డిడ్ యూ నో ఇట్ అని చెప్పేసి ఆమె మీద ఫైటింగ్ దిగుతారు. అప్పుడు సోనియా, ఐ నో బికాస్ ఆఫ్ ద సేమ్ షో నో నో స్టేట్ ఏదో అని చెప్పి, అది నాట్ క్లియర్ అంటే మీరిద్దరు సేమ్ షోలనో లేకుంటే సేమ్ స్టేట్ అనో చెప్పేసి అది అన్నది 2-3 సార్లు వినడానికి ట్రై చేసిన, కాకపోతే అది ఏంటంటే కాలేదు. సో మీరు కూడా ఒకసారి క్లియర్గా వినండి, కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఏమన్నదని చెప్పేసి. సో అది క్లియర్గా ఉంటుంది. సో అప్పుడు నైని వచ్చేసి ఇట్ ఈస్ డన్, వీ టుక్ ఏ పాయింట్, వీ డిడ్ ఏ డిస్కషన్, ఇట్స్ అవర్ డెసిషన్, ఇట్ ఈస్ డన్. పెద్దోళ్ళలాగా మాట్లాడుకోవాలి, చిన్నపిల్లలాగా కొట్లాడుకోవడం ఏంటి ఇది? సో మనం ఏంటంటే ఒక మెచ్యూర్గా మనం ఈ షోలో ఉన్నామంటే ఎంతో మెచ్యూర్గా బిహేవ్ చేయాలి. చిన్నపిల్లల వాళ్ళకి ఎందుకు ఇచ్చినావు, వీళ్ళకి ఎందుకు ఇచ్చినావు అని చెప్పేసి ఫైట్స్ అన్నీ ఏంటి? సో మనం ఇద్దరం డిస్కస్ చేసుకున్నప్పుడు కూడా తను కూడా అన్నది పార్షాలిటీ లేదని చెప్పి మేము కూడా అలానే చేసినాం. అంటే నువ్వు ఈ గొడవ తీయాలనే నువ్వు అప్పుడు ఏంటంటే అప్పుడు వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు సో పార్షాలిటీ చూపేది. అంటే నీ మనసులో ఏంటంటే, సో మేము ఏ డిసిషన్ తీసుకున్నా ఈ పార్షాలిటీ అనే పేరుతోటి మాతో గొడవ పెట్టుకోవాలని ఫిక్స్ అయినావు. సో ఫిక్స్ అయినావు కాబట్టి నువ్వు పెట్టేసుకున్నావు అంతే. సో కానీ మా డెసిషన్ మాత్రం ఇదే ఫిక్స్, ఇందులో ఎలాంటి చేంజెస్ లేవన్నట్టు నాయని బల్ల గుద్దినట్టు ఖచ్చితంగా చెప్పేసింది అక్కడ. సో ఇక్కడ సోనియాను నయని కంప్లీట్ మొత్తం ఫైర్ ఆన్ ఫైర్ అయిపోతున్నాయి. ఇక్కడ నిఖిల్ వచ్చేసి ఫైర్ స్టేషన్ ఫైర్ మ్యాన్ అవుతాను. అటు కొన్ని నీళ్ళు వస్తున్నాయి, ఇటు నో షుడ్ నాట్ ఫైట్ అని చెప్పేసి వాళ్ళు మీదకి వచ్చేస్తున్నారు అట్లా. సో తను ఆల్రెడీ చెప్పింది కదా స్టేజ్ మీద నేను కరాటీ కుంఫు అది ఇది అని అవన్నీ ప్రదర్శిస్తాం అనుకున్నట్టున్నది సోనియా. సో ఆ మీదకి వెళ్ళడం తప్పు. సో ఇక్కడ నిఖిల్ ఆపడం కరెక్టే. కాకపోతే ఈ ఓవరాల్ సిచ్యువేషన్లో ఏంటంటే సోనియా సో మాట్లాడే పాయింట్ కరెక్టే మాట్లాడుతుంది. కాకపోతే ఏంటంటే యాటిట్యూడ్ అంటే నీకేంది, నేను నీకెందుకు ఆన్సర్ ఇవ్వాలి, నేను నీకెందుకు చెప్పాలి, నీకెందుకు చేయాలి అనేసరికి అక్కడ ఏంటంటే లిటిల్గా పోక్ అవుతుంది. కొంచెం యాటిట్యూడ్ తగ్గించుకుంటే మాత్రం సూపర్ కంటెస్టెంట్. తన క్వశ్చనింగ్ కానీ ఏది కానీ ఫైన్. అంటే కొంచెం యాటిట్యూడ్ తగ్గించుకొని ఇంకొంచెం గేమ్లో ఇంకొంచెం మెలుకుగా ఇంకొంచెం తెలివి వెళ్తే ఏంటంటే సో డెఫినెట్గా తను కప్ కొట్టుకునే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే తిను బిందు మీద మాధవి స్ట్రాటజీ వాడుతుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే బిందు మాధవి కూడా అప్పుడు కూడా ప్రతిసారి ఏదేమన్నా అఖిల్తోని ఫటాఫట్ బస్తీ మెస వాళ్ళు తగ్గేదే లేదు, నువ్వంటే నువ్వని. సో మేబీ నేను అనుకుంటున్నది. సో అప్పుడు
ఇదంతా అయిపోంగా సో ప్రేరణ నేను అట్లా చిన్నగా ప్రేరణను చూపిస్తా. ప్రేరణ బిగ్ బాస్ దగ్గర పోయి మైక్ పట్టుకొని, బిగ్ బాస్ ఏంటి బిగ్ బాస్ ఇదంతా, ఎంత కొట్టుకుంటున్నారు వీళ్ళంతా, వీళ్ళకి ఏదో ఒకటి చెప్పండి, గెలిచిన వాళ్ళకి కనీసం సంతోషం కూడా లేకుండా చేస్తున్నారు, వీళ్ళు ఏమన్నా పోనీ సరే అని చెప్పేసి పోయి మన కేష్మి దగ్గరికి పోయి ప్రేరణ పోయి కంగ్రాట్స్ రా అని చెప్పేసి హగ్గిచ్చి సో తన పని తను చేసుకుంటూ ఉంటుంది. సో ఏంటంటే సో ఇట్లా ఉంటారు కొంతమంది. ఏంటంటే ప్రేరణను చూస్తే నవ్వొచ్చింది. అక్కడ నవ్వాలనో లేకుంటే ఈమె కావాలని ఈమె ఫోకస్ అవ్వాలని చేస్తుందా, లేకుంటే ఈమె ఏంటంటే కొంచెం చిన్నపిల్లల మనస్తత్వమైనా ఏంది అర్థం కాలే. ఇంకో 2-3 రోజులు చూస్తే ఏంటంటే వీళ్ళు క్లియర్గా ఏంటంటే మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రేరణ తెలియకలది. సో కానీ ఏంటంటే మాట్లాడే స్కిల్స్ ఏంటంటే కొంచెం తక్కువ ఉన్నాయి. సో తొందరగా హైపర్ అయిపోతుంది ఇక్కడ. మనకి తిన పేరు సోనియా కూడా అదే ట్రిక్ వాడింది. నేను చెప్తాను మీకు తర్వాత పాయింట్లో తనని ఎట్లా హైపర్ చేసింది ఏందని చెప్పేసి. సో లాస్ట్కి కూల్ అయిపోయి ఇక అందరూ అయిపోయింది టాపిక్ ఆపేసేయండి, ఇంకా దీన్ని మరీ ల్యాక్ చేస్తే బాగుండదు, ఆపేసేయండి అని చెప్పేసి అక్కడితో కట్ చేసి ఇక. సో మార్నింగ్ స్టార్ట్, ఇక మార్నింగ్ పొద్దున్నే ఇక ఏ బిడ్డ ఇది నా అడ్డ డిన్ 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 ఏ బిడ్డ ఇది నా అడ్డ అనుకుంటా సాంగ్ వేసిండు. మరి వేయకుంటుంటాడు, నిన్న పోసేంత పెట్రోల్ పోసిండు, ఇచ్చాడు అగ్గిపెట్టెలు ఇచ్చిండు, ఇది నా బిడ్డ అడ్డ అంటే ఇప్పుడు ఇంత మళ్ళీ పెట్రోల్ పంపిస్తాడు కావచ్చు, ఇక పోసుకోర్రా అటు పెట్టుకోర్రా అని చెప్పేసి అందుకే పొద్దున పాట వేసిండు. ఈరోజు మొత్తం లైవ్ కూడా చూసిన. ఓహో ఇక బీభత్సంగా నడిచినాయి. ఇంకా ఇప్పుడు జస్ట్ ఈరోజు వచ్చిన నామినేషన్ జస్ట్ ట్రయల్, నిన్న సినిమా రేపు ఉన్నది, దాని గురించి కూడా చెప్తాను మీకు. లాస్ట్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది మీకు. సో ఆ సాంగ్ వచ్చింది. సో అందరు డాన్స్ మంచిగా పర్ఫామ్ చేసిళ్ళు. ఈరోజు కూడా కొంచెం నిన్నటికన్నా కొంచెం బెటర్గా చూపించిళ్ళు. సో ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అవ్వడానికి చూస్తున్నారు. సో విష్ణుప్రియ ఆల్మోస్ట్ డ్యాన్సర్ కాబట్టి తను కూడా కొంచెం ఫోకస్ చేసిళ్ళు అందరినీ, ఇక భాస్కర్ మాస్టర్ని, సో ఇక అందరినీ ఫోకస్ చేసిళ్ళు. సో 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 ఇక అయిపోయింది, అందరు డ్యాన్స్లు అయిపోయింది, ఎటోళ్ళకి వెళ్ళిపోయి ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోయి. సో ఏంటంటే ఎవరు ముచ్చడి వాళ్ళు వేస్తుంటే మనకింట ఏంటంటే మళ్ళీ లోన్ ప్రాసెస్, మళ్ళీ ఒక దగ్గరికి వచ్చి సోఫాలో కూర్చొని కెమెరాలు చూసుకుంటే ఏదో ఆలోచించుకుంటే అటే స్లీప్. చాలాసేపు మనకి ఇక్కడ ఏంటంటే జస్ట్ ఇట్లా చూపించింది 1 సెకండ్ అని చెప్తాను, కానీ లైవ్లో నేను చూసిన కదా చాలాసేపు మనకంటే సైడే కెమెరా అది అలానే ఫోకస్ చేసుకొని చాలాసేపు చూపించాడు అది. సో ఇది లైవ్ చూసిన వాళ్ళకి ఇంకా అర్థమవుతుంది. ఇందులో ఏంటంటే ఇలా మొత్తం డిస్కషన్స్ రాలేదండి, ఇంకా బీభత్సమైన కొట్లాటలు జరిగినాయి. ఇంకొంచెంసేపు అయితే కొట్టుకుంటారేమో అనుకున్న అంత గొడవలు జరిగినాయి. వీళ్ళు ఏంటంటే కొన్ని పాయింట్స్ మాత్రం ఇచ్చింది. లైవ్ చూసిన వాళ్ళకి ఏంటంటే ఇది బాగా కనెక్ట్ అవుతుంది మీకు. సో లైవ్ చూడండి, లైవ్ కూడా చూస్తే ఏంటంటే దీనికి లైవ్కి బాగా సింక్ అవుతుంది మీకు. సో మనకేంటంటే మణికంఠ అట్లా పడుకున్నాడు, మణికంఠ పడుకోగానే డాంగ్ సౌండ్స్ వచ్చేసినాయి. సో అందరు ఎవరు అని అనుకున్నారు. సో ఒక గ్యాంగ్ అక్కడి నుంచి వెళ్ళి మన అభయనవిను, సో ఈ భాస్కర్ మాస్టర్ వీళ్ళు ఆడ నుంచి సెటైర్లు స్టార్ట్ చేసి ఏమన్నారో చెప్తా నేను. సో ఇక్కడ ఏంటంటే నాకు యష్మి నాకు బాగా నచ్చిందండి. సో యష్మి వచ్చింది ఏంటి అది ఎక్కడ చేయొద్దు, ఇంకోసారి రిపీట్ కానివ్వకుంటే వచ్చేసేదా కిచెన్లో ఏమైనా హెల్ప్ చేయి, సో కొంచెం ఫ్రెష్ అవుతుంది, ఏదో ఒకటి చేయన్నట్టు. సో బాగా మాట్లాడింది, నచ్చింది. ఈరోజు యష్మి మాట్లాడిన మాటలు దాదాపు చాలా బాగున్నాయి, మెచ్యూర్గా ఉన్నాయి. మరి మొన్నటితో పోలిస్తే ఈరోజు అయితే కొంచెం మెచ్యూర్గానే ఉంది. సో అది ఓకే. సో దాని తర్వాత అభయ్ నవీన్ ఎందుకు అట్లా అందరూ ఒక దగ్గర ఉంటే మనవాడు ఒక దగ్గర ఉంటున్నాడు, అసలు ఏంటి మనమందరం ఒక దగ్గర ఉంటే ఆయన కార్నర్కి వెళ్ళిపోయి ఏదో ఫీల్ అయిపోతాడు, 24 గంటలు గేములనే ఉన్నా అని ఫీల్ అవుతాడు కదా. సో మనం ఏది మాట్లాడినా తీసుకోడు, ఏది ఇచ్చినా కూడా రిటర్న్లో పంచిస్తాడు. సో ఎందుకు అది కరెక్ట్ కాదు అని చెప్పేసి భాష అప్పుడు అందుకున్నాడు. లోకం ఒక దిక్కు, నేను ఒక దిక్కు అనుకుంటా. అప్పుడు అభయ్ నవీన్ సో చెప్తే రిసీవ్ చేసుకోడన్నా ఇమీడియట్గా డిఫెండ్ చేసుకుంటాడు. 24 hours గేమ్లోనే ఉంటాడు మనవాడు. సో 24 గంటలు గేమ్ ఆడినంతసేపు గేమ్లో ఉంటాం, మళ్ళీ తర్వాత బయటకు వస్తాం మనం. ఆయన అట్లా కాదు. సో గేమ్లో ఇన్వాల్వ్ అయిపోయాడు, నిజమే. ఆయన ఏంటంటే కంప్లీట్గా గేమ్లో ఇన్వాల్వ్ అయిపోయింది. ఎవరు ఈయన దగ్గరికి ఏ యాంగిల్ వచ్చి మాట్లాడినా కూడా సో వీళ్ళు ఈ ఇంటెన్షన్తోనే నా దగ్గరికి వస్తున్నారు, ఈ ఇంటెన్షన్తోనే మాట్లాడడానికి వస్తున్నారు ఫీల్డ్లో అయితే ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. మీకేమనిపించిందో మీరు ఒకసారి కామెంట్ చేసేయండి. సో ఇది అయిపోయిన తర్వాత
సో మెల్లగా ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మణికంఠకును నిఖిల్‌కి డిస్కషన్ జరుగుతది. మళ్ళీ కట్ చేస్తే ఏందంటే నిఖిలును మణికంఠని అక్కడ మాట్లాడుతున్నారు. మణికంఠ ఒక దగ్గర ఒకటి చెప్పాడు. నేను ఎవరి దగ్గరికెళ్ళినా సరే ఒక అవసరం కోసము, ఉద్దేశ్యంతోనే వెళ్తా. సో వేరే వాళ్ళు నా దగ్గరికొచ్చినప్పుడు కూడా నేను అదే అనుకుంటా అంటాడు. సో అందుకే ఈయన మింగిల్ కాలేకపోతుంది. ఈయనేందంటే ఒక మనిషి దగ్గరికెళ్తున్నాడు కాబట్టి సో వాళ్ళ దగ్గర నుంచి ఏదో రాబట్టడానికి కోసమే పోతున్నాడు. సో ఈయన దగ్గరికి ఎవరొచ్చినా కూడా ఆయన అదే ప్రాస్పెక్టివ్‌లో అంటున్నాడు. అది కొంచెం తగ్గించుకుంటే ఏందంటే మణికంఠకు బావుంటదది. సో మణికంఠ చిన్న నిఖిల్‌వి అన్నీ లాగేసాడండి. దాదాపు చాలా సేపు మాట్లాడాడు. ఒక 1 అవర్ దాకా నిఖిల్‌తోని మాట్లాడాడు. అదెట్లా, ఇదెట్లా, సో నీ మెంటాలిటీ, నా మెంటాలిటీ, నీ స్ట్రెంత్, నా స్ట్రెంత్, నీ ఆలోచన, నా ఆలోచన, ఇవన్నీ ఏందంటే మనం కలిసికట్టుగా ఉండాలి, మనం గ్యాదర్‌గా ఉండాలి, గ్రూప్‌గా ఉండాలి, మంచిగా మనం సెక్యూర్ చేసుకోగలుగుతాం, మనం ఒక స్ట్రాంగ్ అయితాం. ఇవన్నీ ఇట్లా మాట్లాడుకుంటా సో అతను వీక్ హోల్స్, లూప్ హోల్స్ అన్నీ నిజంగా అంటే ఇక్కడ మణికంఠ తెలియకల్లోడా, లేకుంటే సగం సగం తెలివా, లేకుంటే తెలివున్నా కూడా భయమా, లేకుంటే ఇక్కడ ఏంటిదో అర్థమైతలేదు. మణికంఠ స్ట్రాటజీస్ ఏస్తున్నాడా, లేకుంటే ఈయన ఇంతేనా, అది ఏం అర్థమైతలేదు. సో మనకేందంటే పోను పోను మనకు తెలుస్తూ ఉంటుంది ఇదంతా. సో ఇదంతా అయిపోయాక నిఖిల్ కారం ఎక్కువ వేస్తే టేస్ట్ ఉంటుందంటే బేబక్క వేసింది. సో అందరికీ మండింది. కొంచెం ఫైర్‌లో ఉన్నారు. సరే కర్రీ బాలేకపోయినప్పుడు కర్రీ చేసుకోండి అంటే బాగుండు. సో ఇక్కడ ఏమైందంటే సో బేబక్క వంట చేస్తుంది. సో నిన్న జరిగిన దానికి బేబక్కెళ్ళి ఇక మళ్ళీ సో నా వర్క్ అనేది నేను చేసుకుంటా అని చెప్పేసి తన పని తను చేసుకుంటుంటే పప్పు చేస్తుంటే సో అయిపోయే టైంలో ఈ నిఖిల్ పోయి అక్క ఈ పప్పు ఇట్లా కాదు ఇంకొంచెం కారం వేయి సూపర్ ఉంటుంది మస్తు కుదురుతుంది అందరూ ఫుల్ తింటారు అనతోటి ఈమె మాటలు పట్టుకొని వేసింది. అది కారం అయింది. అది ఎవ్వరు తినలే. సో ఈడ ఈమె స్ట్రిక్ట్‌గా ఉండాలి కాబట్టి నేను ఆమెకు మాటలు పడ్డాయి కాబట్టి నేను కిచెన్ సెక్షన్‌లో మేము చేసిన తప్పు ఇంకెవ్వరు చేయొద్దు. సో ఇదేంటంటే రూలు. ఈ రూల్ చాలా స్ట్రిక్ట్‌గా పాటించాలి అని చెప్పేసి సరే ఈరోజు కర్రీ బాలేదు. సో అది నువ్వు చేసిన కర్రీ అది నిఖిల్ వల్ల నువ్వు చేసిన మిస్టేక్ వల్లనే అయింది అది. సో ఏంటంటే ఎక్స్క్యూజ్ చేసి సో ఈసారి ఇట్లా జరిగింది కాబట్టి ఈరోజు ఆల్టర్నేట్‌గా ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం ఇంకోటి. సో ఈరోజు ఏంటంటే అడ్జస్ట్ అయిపోయి రేపంచెలు పర్ఫెక్ట్‌గా ఎవరు చెప్పిన మాటలు వినకుంటే ఏంటంటే సో మీ అందరు తినేలాగా చేస్తా. సో డోంట్ వరీ సారీ ఇట్స్ ఓకేనా అందరు నా బిడ్డల్లాగా అంటున్నాను. ఏదో ఒక పెద్ద ఆవిడ కాబట్టి ఒక మాట చెప్పేస్తే ఏంటంటే అంత కూల్ అయిపోతుండే. కాకపోతే ఏంటంటే ఇట్లా అవ్వడం వల్ల కొంచెం ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి నెగిటివ్ అనేది పోర్ట్రైంది. సో మళ్ళీ తర్వాత కట్ చేస్తే ఏంటంటే వీళ్ళందరూ మళ్ళీ మీటింగ్ పెట్టుకొని సో నిఖిల్ వచ్చి ఇప్పుడు నిఖిల్ ఏంటంటే చీఫ్ కాబట్టి సో కిచెన్ టీంలో కొంతమందిని స్వాప్ చేసినప్పుడు సీత సో కొంతమందిని ఏంటంటే స్వాప్ చేస్తున్నా ఎందుకంటే కొంచెం నాకు కన్వీనియంట్గా ఉన్న వాళ్ళని ఏంటంటే స్వాప్ చేస్తున్నా కొంచెం పని తక్కువ చేసే వాళ్ళని ఏంటంటే స్వాప్ చేస్తున్నా అంటే సీత ఇమీడియట్గా అంటే నేను ఇష్టం లేదని స్వాప్ చేస్తున్నావా లేకుంటే నా పని నచ్చట్లేదని స్వాప్ చేస్తున్నావా నా మిస్టేక్ ఏమున్నది సో నువ్వు తీసే వాళ్ళని ఇష్టం ఉండి చేసే వాళ్ళని ఎందుకు తీసేస్తున్నావు నాకు ఆ కిచెన్ టీంలోనే కావాలి అన్నట్టు సో కొంచెం ఆ డిస్కషన్ నడిపి సో ఓకే నేను అడుగుతున్నా కదా నన్ను ఇందులోనే ఉంచంటే సరే ఉండు ఇందులోనే వేరే వాళ్ళని చేస్తా అన్నట్టు అది కట్ అయిపోయింది. సో కట్ చేస్తే ఏంటంటే నామినేషన్ స్టాప్ అయిపోయింది. టడాన్ డోర్ ఓపెన్ చేసింది. అందరు లోపలికి వెళ్ళి వావ్ బిగ్ బాస్ సెటప్ సూపర్ అన్నది. అవును మరి పెట్రోల్ పోసి అంటు పెట్టడానికి మంచిగా నీట్గా ఒక సీనరీ అంటే కొండ అంచుకు తీసుకుపోయి డబల్ నువ్వు ఎత్తాడు. నువ్వేం చూస్తావు సీనియర్ ఎంత చూస్తావు కింద పెద్ద పొక్కు నువ్వు చూడు బిగ్ బాస్ పొక్క ఇంత పెద్ద పొక్కు ఇస్తాడు అన్నట్టు అందులో ఎవరు పడతారా ఎవరు జంప్ అవుతారా అన్నది నీ మెదడుకు మేత అది. సో నిఖిల్ నైనిక యష్మి సో బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నాడు మీ పక్క ఉన్న హారాలు గర్వంగా వేసుకొని సో అక్కడున్న ఆసనం మీద మీరు ఆసనలు కావాలి అని చెప్పేసి వాళ్ళకి చెప్పాల్సిన రూల్స్ వాళ్ళకి చెప్పేస్తారు. సో దే ఆర్ సేఫ్ ఫ్రమ్ నామినేషన్ చీఫ్ షుడ్ ఫైనలైజ్ ద నామినేటర్స్ అంటే ఏంటంటే సో వీళ్ళు చీఫ్స్ అవ్వడం వల్ల వీళ్ళు ఏంటంటే ఎవరు నామినేట్ చేయొద్దు. సో వీళ్ళు ఏంటంటే వేరే ఇద్దరిని నామినేట్ చేయొచ్చు. కానీ వీళ్ళకి ఇక్కడ ఉన్న పవర్ ఏంటిదంటే సో ఒక పర్సన్ వచ్చి ఏంటంటే 2 మెంబర్స్ని ఏంటంటే సెలెక్ట్ చేసుకొని ఒక స్టోన్ మీద పెట్టాలి. సో ఈ 2లో మీరు చెప్పిన వాటిలలో ఎవరికైతే వ్యాలిడ్ పాయింట్ ఉందో సో వాళ్ళని కన్సిడర్ చేస్తారు. మిగతా వాళ్ళు నామినేషన్ నుంచి ఎక్స్క్యూజ్ అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పేస్తాడు. సో ముగ్గురు అక్కడ కూర్చుంటాడు. సో ఫస్ట్ ఇక మన ఈడ
ఎవరెవరికి రచ్చ నడుస్తున్నదో వాళ్ళనే పిలిస్తే ఇంకా ఫస్టే లొల్లి స్టార్ట్ అయితే దీనికి ఇంకా ప్రొలాంగ్ అయిపోతుంది, మనకు టీఆర్పీ పెరుగుతుంది, షో మంచిగా సూపర్ టెలికాస్ట్ అవుతుంది అన్న ఉద్దేశంలో ఏంటంటే మన బిగ్ బాస్ ఫస్టే సోనియా గారు స్టార్ట్ చేయండి అని చెప్తాడు. సోనియా ఆల్రెడీ రెడీగా కత్తులు కట్టాలి పెట్టుకొని చిక్ రెడీగానే ఉంటుంది అటాక్కి. సో సోనియా వెళ్ళి ఫస్ట్ బేబక్క నామినేట్. సో ఫస్ట్ అది తీసుకొని అక్కడ పెట్టేసి ఫస్ట్ బేబక్క మిమ్మల్ని చేద్దాం అనుకుంటున్నా. సో ఎందుకంటే నిన్న చెప్పిన రీజనే. సో ఒక 14 మంది ఫుడ్ని నువ్వు అంత నెగ్జిబుల్గా తీసుకున్నావంటే సో అది కరెక్ట్ కాదని నాకు అనిపించింది. ఆ ఒక రీజన్లో నేను చేస్తున్నా. 14 అంటే 2 రోజుల నుంచి మేము ఫుడ్ తినకుండా, ఫుడ్ దొరకకుండా అందరు ఆకలితోనే వెయిట్ చేస్తున్నాం కదా. మా ఆకలి నీకు ఎక్కడ, సరే చూద్దాంలే చేద్దాంలే అన్నది తప్పు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చేస్తున్నా. ఇట్స్ సింపుల్ క్లియర్ అని చెప్పేసి అయిపోయింది. సో బేబక్ అయితే అక్కడ సరిగ్గా ఏంటంటే తనతో డిఫెండ్ చేసుకోలేకపోయింది. సో ఇలా ఉంటే కనుక బేబక్ కొంచెం కష్టం. డిఫెండ్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. సో ప్రతిదీ ఏంటంటే డిఫెండ్ చేసుకోలేకపోతుంది. సో వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా మాట్లాడుతున్నారో సో ఈమెకు అనిపించింది అక్కడ స్ట్రాంగ్గా మాట్లాడితే ప్రతిదీ స్కిప్ చేసినట్టు అనిపిస్తున్నది. బేబక్కి కొంచెం చాలా నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ బాగున్నాయి. సో ఇందులో ఏమైందంటే బేబక్కని అసలు మాట్లాడనియట్లేదు. బేబక్కకి స్కోప్ ఇస్తే కదా మాట్లాడడానికి. సో ఇదంతా అబ్జర్వ్ చేసిన చీఫ్స్లో నిఖిల్ ఏం చేసిందంటే సో వెయిట్ సోనియా లెట్ హర్ స్పీక్ అనడితోటే సో సోనియా ఇక అప్పటికే హైప్లో ఉన్నాయి. యు ఆర్ హియర్ టు డూ జస్ట్ వాట్ యూ హ్యావ్ టు డూ. ఐ నో వాట్ టు స్పీక్. చీఫ్స్ ఆర్ హియర్ టు జస్ట్ టు డూ వాట్ ఈస్ గివెన్ not to interrupt the chiefs and judges. So here this is nomination, that is my choice అని చెప్పేసి క్లియర్గా చెప్పేస్తుంది. ఈడ మీ పని ఏంటిది, ఆడ కూర్చొని మేము ఎవరైతే ఇక్కడ పెట్టినామో ఈ ఇట్లల్లో ఎవరిదో ఒకరిది మీరు తీసేయాలి, ఒకరిది ఉంచాలి. ఇంతే మీ పని. ఇంతకు మించి ఏంటంటే మీరు మాట్లాడద్దు, నువ్వు ఎక్కువ మాట్లాడు, నువ్వు తక్కువ మాట్లాడు అనాలి అధికారం లేదు. ఇది నా నామినేషన్, నేను ఖచ్చితంగా మాట్లాడతా. నేను వాళ్ళు ఒప్పుకునే అంతవరకు మాట్లాడితే, ఎందుకంటే వాళ్ళు చేసింది నేను మాట్లాడతా కాబట్టి నేను ఖచ్చితంగా మాట్లాడతా అన్నట్టు కరికండిగా మాట్లాడింది. సో ఇక్కడ బేబక్క ఇంత సపోర్ట్ ఇచ్చినా కూడా బేబక్క ఏంటంటే అక్కడ స్టాండ్ తీసుకోలేకపోయింది, మాట్లాడలేకపోయింది. సో సెకండ్ నామినేషన్ మనకు ప్రేరణ వేసింది. సో ప్రేరణకు వచ్చిన పాయింట్స్ ఏంటంటే బిగ్ బాస్ ఈజ్ నాట్ ఏ ఫన్ ఎంజాయ్మెంట్, ఇట్ ఈస్ నాట్ ఏ పిక్నిక్ ఫర్ అస్. సో ఇప్పుడే గొడవలు పడొద్దు, ఇంకా ముందు చూద్దాంలే, ఇంకా గేమ్స్ ఉన్నాయి కదా అప్పుడు చేద్దాంలే అని ఇప్పుడు ఎఫర్ట్ పెట్టకుంటే మాత్రం అట్లా అది బిగ్ బాస్కి అయితే సూట్ కాదు. సో ఎందుకంటే బిగ్ బాస్ డే 1 నుంచి వెళ్ళే మనకి ఏంటంటే టాస్క్ ఇస్తారు. ప్రతిదీ ఏంటంటే క్యాలిక్యులేట్ అయితే నువ్వు బిగ్ బాస్ని ఏంటంటే లైట్ తీసుకుంటున్నావు. సో ఇట్లా లైట్ తీసుకునే వాళ్ళు ఏంటంటే ఉండకపోవడం బెస్ట్ అన్నట్టు అనుకొని నేను వేసేసిన అని చెప్పేసి ప్రేరణకి మనకు సోనియా అనేస్తుంది. సో అప్పుడు ప్రేరణ ఎక్స్పీరియన్స్ అంటే మనకి ఉన్న 24 అవర్స్లో మనకు 24 అవర్స్ టాస్క్లు ఉన్నాయమ్మా. మనకి ఏంటంటే మనకి కొంచెం లీజర్ టైం ఉంటుంది, లంచ్ టైం ఉంటుంది, బ్రేక్ టైం ఉంటుంది. ఈ టైంలో ఫన్గా ఉండడం వల్ల తప్పేం లేదు కదా. బిగ్ బాస్ ఎప్పుడు ఫింగర్ ఆన్ యువర్ లిప్స్ అనలేదు కదా, ఆల్వేస్ ఫోల్డ్ యువర్ హ్యాండ్స్ అని చెప్పలేదు కదా. సో నాకు అనిపించింది నేను ఏంటంటే ఒక ఫన్ వేలాగానో ఏదో వేలాగో నేను చెప్తా, అది నీకు అవసరం లేదు, ఇట్స్ నన్ ఆఫ్ యువర్ మ్యాటర్. సో నువ్వు అట్లా అనుకుంటే నేను ఏం చేయలేని చెప్పేసి ఇక్కడ మాత్రం మనకి ప్రేరణది కొంచెం తన అంత కాకపోయినా కూడా కొంచెం డిఫెండ్ చేసుకుంది, ఓకేలే అని చెప్పేసి లాస్ట్కి అంత పిచ్చి అయిపోయింది. ఆయన స్టార్టింగ్ అయితే కొంచెం మాట్లాడింది, ఓకే అనిపించింది. సో చీఫ్ పొజిషన్లో సో వాళ్ళకి ఏంటంటే వీళ్ళు 2 పెట్టగానే ఏంటంటే మనకి బజర్ వస్తుంది. బజర్ రాగానే చీఫ్స్లో ఎవరైనా ముగ్గురు వెళ్ళి ట్రై చేయాలి. సో ఎవరికి దొరికితే వాళ్ళు ఏంటంటే ఫైనల్ డెసిషన్ అనేది తీసుకోవాలి. సో ఆ చీఫ్ పొజిషన్లో నైఫ్ ఏంటంటే మనకి యష్మి హోల్డ్ చేసేసుకుంది. సో బేబక్క నామినేట్ చేసింది. ఎందుకంటే సో బేబక్క ఇది ఇంట్లో అందరికి జరిగిన ప్రాబ్లం కాబట్టి సో దీన్ని కన్సిడర్ చేసి నేను నామినేట్ చేస్తున్నా. సో ఇక్కడ ఏంటంటే మనకి సోనియాకును ప్రేరణకు జరిగింది వాళ్ళిద్దరు పర్సనల్ ఇష్యూ. సో వాళ్ళిద్దరు పర్సనల్ ఇష్యూని మనం ఏం ఎంటర్ అయ్యి మాట్లాడలేము, అది వాళ్ళు చూసుకుంటారు. సో అది మనకు తెలియదు వాళ్ళ మధ్యలో ఏం జరిగిందో. సో వీ క్యాన్ జడ్జ్ ఇట్ అండ్ వీ క్యాన్ మేక్ ఇట్. సో ఇది వ్యాలిడ్ రీజన్ కాబట్టి నేను సెలెక్ట్ చేస్తున్నా అన్నట్టు సో ఇక్కడ బలి చేసేసిండు.
సెకండ్ మన అఫ్రీద్‌ని పిలిచిండు. అఫ్రీద్‌ని ఎందుకంటే సో, చానా ఏందంటే ఇనిషియేట్ తీసుకొని మాట్లాడడం, ఏదో చేయాలి అది ఇది కొన్ని జోకులేయడం, నీ హెయిర్ ఎటు పోయిందని చెప్పేసి అనడం అట్లాంటివి కొన్ని కొన్ని అంటున్నాడు. సో, ఇనిషియేట్ తీసుకుంటున్నా మనం ఛాన్స్ ఇస్తే ఇంకా మాట్లాడతాడన్నట్టు మనకు అఫ్రీద్‌ని పిలిచిండు. ఫస్ట్ అఫ్రీద్‌ని పిలిచంగానే అఫ్రీద్ రాగానే మనకేందంటే మణికంఠ ఫోటో పెట్టేసిండు. సో, నువ్వు ఎక్కువ ఎవరితోని మింగిల్ కావట్లేదు. నువ్వు నాతోని మింగిల్ కావట్లేదు. సో, ఇంకా నువ్వు మింగిల్ అవుతావు అని చెప్పేసి అంటున్నావు. నువ్వు ఒక జోన్‌లో ఉంటున్నావు. ఆ జోన్ నుంచి బయటికి రావాలనుకుంటున్నా అని చెప్పేసి నామినేట్ చేసిండు. కానీ ఈయన చేసేది కూడా అదే. ఈయన కూడా ఒకటే జోన్‌లో ఉంటున్నాడు. సో, ఈయన ఇంకొంచెం వెళ్ళి ఈయనకు స్కోప్ ఉంది. ఈయన దగ్గర టాలెంట్ ఉంది. కానీ ఎందుకు వెళ్తలేడో ఏంటి ఆడు భయపడుతున్నాడా? లేకుంటే ఆడ సిచ్యువేషన్స్ ఎట్లున్నాయి ఏంటి అబ్జర్వేషన్‌లో తెలియదు. కాకపోతే ఇద్దరు సేమ్ సిచ్యువేషన్‌లో ఉన్నారు. కాకపోతే ఇది ఈ నామినేషన్ అనేది సిల్లీ నామినేషన్. ఇది ఎయ్యాలి కాబట్టి ఏసేసిండు. సో, మణికంఠ నేను ఎలానే ఉంటా. సో, ఎలోన్‌గా కూర్చొని పాటలు పాడతా. నాకు నచ్చిన పాట పాడతా. నాకు నచ్చినట్టు ఉంటా. మణికంఠ. సో, నాకు నచ్చినప్పుడు నేనుంటా. నేనెళ్ళి అందరితోని మాట్లాడాలని లేదు. సో, నాకు నచ్చిన వాళ్ళతో నేనెళ్ళి కంపల్సరీ టైమ్ స్పెండ్ చేస్తా. లేకుంటే ఖాళీ టైంలో పాటలు పాడుకుంటా. లేకుంటే బత్తాయి పిసుక్కుంటా. సో, బత్తాయి పట్టుకున్నప్పుడు నాకు ఆరెంజ్ అని గుర్తొస్తే ఆరెంజ్ పాట పాడతా. నాకు నచ్చినట్టు పాట పాడతా అన్నట్టు సో, ఈయన అన్నాడు. ఈయన మనీలు నువ్వు వీడికి మనం పాటలు పాడడానికి రాలే కదంటే మనకంట నేను మీకు ఇచ్చిన టైం మీకు ఇస్తాను. తీసుకోకపోతే నేనేం చేయలేను. నేను మీకు కొద్దిసేపు మాట్లాడదాం అనుకుంటా. ఆ టైంలో నువ్వు వేరే దానితోని బిజీగా ఉంటే నేనేం చేయలేను దానికి. దానికి నేను టైం ఇవ్వలేదంటే నేనేం చేయలేను. నేను ప్రతి ఒక్కరికి కొంత టైం ఇవ్వడానికి ట్రై చేస్తా. కాకపోతే అది నువ్వు యూజ్ చేసుకోలే. దానికి ఏం చేయలేను అంటే అఫ్రీదా ఏం చెప్పినావు? మళ్ళీ అర్థం కాలేదు. మళ్ళీ ఒకసారి చెప్పండి. గోల్డెన్ వర్డ్స్ విల్ రిపీట్ ఓన్లీ వన్స్. యూ హ్యావ్ టు క్యాచ్ ఇట్. అది మిస్ చేసుకున్నావు అని అడుగుతాట. మరి నవీల్ అచ్చా అట్లా అన్నాను. అందరూ ఆడ నవీల్ ఆడ ఇజ్జత్ పోయినట్టు అయింది. అంటే దానికి మళ్ళీ ఆన్సర్ లేదు కదా. సో, ఆయన ఏంటంటే ఈయన స్పాంటేనియస్‌గా మళ్ళీ ఏదన్నా అంటే బాగుండు. కాకపోతే ఆడ ఏం అనకపోయేసరికి సో, ఇంకేం లేదు. సరే అంతే అని చెప్పేసి క్లోజ్ చేసి వచ్చేసిండు ఇంకా. సో, సెకండ్ నామినేషన్ ఏంటంటే బేబక్ అనేసేసిండు. ఇర్రెస్పాన్సిబుల్, యాక్టివ్‌గా లేవు. సో, అందరికి చెప్పిన రీజన్ దొరికింది కాబట్టి గొర్రెని వేసేసిండు. సో, చీఫ్‌లో నైఫ్ ఏందంటే ఈసారి యష్మి పట్టుకుంది మళ్ళీ. సో, బేబీ బేబక్ అనే సేఫ్‌ని మణికంఠ నామినేట్ చేసింది. సో, ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ భాష గారి నామినేషన్స్ వచ్చేసి ఫస్ట్ మణికంఠని చేసిండు. మణికంఠ నా ప్రాబ్లం ఏంటంటే ఎక్కడ రూల్స్ పెట్టాలి అంటే అక్కడ బిగ్ బాస్ లేక కొత్తగా ఉన్న మనకి చీఫ్స్ కానీ వీళ్ళు పెట్టాలి. మనం రూల్స్ క్రియేట్ చేయొద్దు, గేమ్ కంట్రోల్ చేసుకోవద్దు. నువ్వు చేస్తున్నావు అది అంటే మణికంఠ అంటారు. ఎస్ చేస్తా, బికాజ్ నేను ప్లేయర్ని కాబట్టి నాకున్న స్ట్రాటజీస్తో నేను చేస్తాను. దానికి నీకేం ప్రాబ్లం అని చెప్పేసి మంచి ఆన్సర్ ఇచ్చిండు. సో, భాష అప్పుడు యూ ప్లే బట్ డోంట్ బీ ఎంపైర్. ఆన్ రికార్డ్ యూ సెడ్ దట్ షీ ఈజ్ అన్ఫిట్. అది కరెక్ట్ కాదు. దట్ ఈస్ నాట్ రైట్ అంటే సో, ఈయన ఏంటంటే ముఖం మీద ఒకరితోటి ఏంటంటే సో, నువ్వు అసలు ఈ పోస్ట్కి అన్ఫిట్ కాదు, నువ్వు దీనికి అన్ఫిట్ కాదు అన్నట్టు మాట్లాడినావు. సో, నువ్వు ఆడుకో, నీకు నచ్చింది ఆడుకో, కానీ ఇంకొక మనిషిని బాధ పెట్టకుండా వాళ్ళ ముఖం మీద అనకుండా చూసుకో అని చెప్పేసి అన్నాడు. సో, మనకంటే ఎప్పుడైనా సినారియోలో పాయింట్ చెప్పడం అంటే మీకు క్లారిటీ లేదు. మనకంటే ఈరోజు డిఫెండింగ్ సూపర్ బట్ ఎమోషనల్ అవుతున్నాడు. సో, ఈరోజు మాత్రం మొత్తానికి జరిగిన దాంట్లో ఏంటంటే ఈరోజు నాగమణికంఠ ఏంటంటే బాగా అనిపించిందండి. మంచిగా డిఫైన్ చేసిండు. ప్రతి ఒక్కరికి భలే సమాధానం ఇచ్చిండు. ఎవ్వరు మాట్లాడకుండా సూపర్ సమాధానం ఇచ్చిండు ఇక్కడ. సో, సెకండ్ నామినేషన్ వచ్చేసి బేబక్కది సిల్లీ నామినేషన్. సేమ్ స్టోరీ గదే కుకింగ్. కానీ ఇక్కడ భాషను బేబక్క చాలా దగ్గర. సో, ఇక్కడ ఏంటంటే బేబక్క లైట్ తీసుకుంటుంది కాబట్టి వేసి పడేద్దాం లైట్లే అన్నట్టు బేబక్క మీద వేసేసిండు. సో చీఫ్ నైని మణికంఠని నామినేట్ చేసేసింది. సో మనకి ఈసారి ఏంటంటే నైనిక హోల్డ్ చేసుకుంది నైఫ్ని. సో కరెంట్ రీజన్స్ ఇవ్వడం లేదు. సింగిల్ నో మింగిల్. సో మణికంఠ నేను ఇచ్చిన మీకు క్యాచ్
చేయనట్టున్నారు లైట్ అని పంచ్ వేసేసాడు, పట్టించుకోలేదు. సో ఇక్కడికి నైనికాకి ఏంటంటే పంచ్ వేసేసిండు. అంటే ఇక్కడ నీ ప్రాస్పెక్టివ్లో నేను తప్పు అనుకోవచ్చు, కానీ నేను ఇక్కడ తప్పు కాదు. సో మేబీ ఏంటంటే నీకు అర్థం కాలేదు కావచ్చు, నీకు అర్థం కాలేదు అంటే నీకు అర్థం కాదు ఏది అన్నట్టు మాట్లాడాడు. ఓకే నాదే మిస్టేక్ అన్నట్టు నైనికి కూడా అర్థం కానట్టు అక్కడ అయిపోయింది. సో అక్కడ బేబక్ ఇంకోటి ఏంటంటే, సో ఈ గ్యాప్లో బేబక్కని నామినేట్ చేస్తే భాష దగ్గరికే పోయి, సో భాష సారీ నన్ను నామినేట్ కరెక్టే చేశాను, జెన్యున్గా నామినేట్ చేశావు నువ్వు, సో యు ఆర్ సూపర్ అన్నట్టు సో అక్కడ చెప్పేసింది. అంటే ఈమె తెలివితో మాట్లాడుతుందా, తెలివి తక్కువ మాట్లాడుతుందా, అసలుకి నాతో దగ్గరుండి నువ్వు నన్ను ఎట్లా నువ్వేమన్నా ఉంటే నాకు చెప్పాలి, కానీ అక్కడ నామినేట్ చేసి చెప్పడం ఏందని మాట్లాడితే బాగుండే. సో ఈ డ్రాబ్యాక్స్ బాగున్నాయి తనకి. సో ఇప్పుడు బేబక్క నామినేషన్. సో ఫస్ట్ పృథ్వీని ఏంటంటే అంత ఇది, సో ఇంతమంది ఉన్నా ఆయనను తీసుకొని వేయడం కరెక్ట్ కాదు. అది కూడా ఈమె కూడా సో వాళ్ళ మీద వేస్తే ఇంకా నాకు నెగిటివ్ అనుకున్నదా ఏమనుకున్నదా. సో పృథ్వీ సో కిచెన్ టీంలో నువ్వు ఎక్కువ వర్క్ చేస్తలేవు, ఎందుకంటే నువ్వు ఇంతకుముందు కాఫీ పెట్టిమని చెప్పినావు, ఆ కాఫీ పెట్టించింది నేనే, కనీసం పాల ప్యాకెట్ కూడా కట్ చేసి ఇవ్వాలి. సో మేము ఎందుకు నీకు చేయాలి కిచెన్లో హెల్ప్ చేయనప్పుడు అంటే నా డ్యూటీ అది కాదు. సో నాకు ఇచ్చిన క్లీనింగ్ సెక్షన్, నేను ఆడికి వచ్చి చేయలేను నేను. సో నాకు ఇచ్చిన వర్క్స్ నేను చేయకుంటే మాత్రం నా తప్పు. సో అదేంటంటే ఇక్కడ పృథ్వీ మాత్రం ఈరోజు ఏంటంటే ఓకే అంటే ఆయన స్లాంగ్ అర్థం కాలేదు, కాకపోతే ఏంటంటే బాగానే కొంచెం ఓకే డిఫైన్ చేసుకున్నాడు. సో అప్పుడు పక్క నుంచి సీత ఏంటంటే ఎందుకు చేయలేదు, చేసావు కదా, వెజిల్స్ క్లీన్ చేసావు కదా, ఇవి చేసావు కదా, అవి చేసావు కదా, సో అవన్నీ చెప్పు, తిను గుర్తు రాకపోయేసరికి ఇవి పక్క నుంచి మాట్లాడుతుంది. ఇక నిఖిల్ తిను మాట్లాడడం చూసి పృథ్వీకి సపోర్ట్ చేయడం చూసి డోంట్ స్పీక్ సీత అని చెప్పి సైలెన్స్ అనేటితోటే సీత కూడా రెచ్చిపోయింది. సీత వై డోంట్ టాక్, ఇఫ్ యు ఆర్ టాకింగ్ ఐ విల్ ఆల్సో టాక్, యు ఆర్ నాట్ ద హౌస్ ఓనర్. అప్పుడు నిఖిల్ అంటే సీత సైలెంట్ అని చాలా వచ్చేసిళ్ళు. చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది. సైలెంట్ అంటే నువ్వు కరెక్ట్ అంటే నేను కరెక్ట్, నువ్వు మాట్లాడుతున్నప్పుడు నేను కూడా మాట్లాడడం కరెక్టే అన్నట్టు చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది. సో అక్కడ కూల్ అయిపోయింది. సో దాని తర్వాత సెకండ్ నామినేషన్ వేసేసి మనకి నబీల్ అఫ్రీద్ని వేసేసింది. ఏంటంటే సేమ్ అదే, నువ్వు ఎవరితో నువ్వు అందరినీ మింగిల్ అవ్వట్లేదని నువ్వు అంటున్నావు, కానీ నువ్వెవరితో మింగిల్ అవ్వట్లేదు. సో నువ్వు ఎక్కడ నాకు కనిపించట్లేదు, సో నువ్వు ఇంకా యాక్టివ్గా ఉండాలి, సో నువ్వు ఇంకా లౌడ్గా మాట్లాడాలి అంటే నేను మాట్లాడడం వినిపిస్తలేదా నీకు, సో కాంట్ యూ హియర్ అన్నట్టు గట్టిగా అరిచింది. ఇక్కడ మంచిగా ఇచ్చింది ఏంటంటే ఇక్కడ కాదు గట్టిగా మాట్లాడి, ఎప్పటికీ ఇట్లనే మాట్లాడాలి, ఇట్లా మాట్లాడితే నెక్స్ట్ నామినేషన్లు ఉండవు, ఇట్లా లేకుంటే ప్రతిసారి ఉంటావు అన్నట్టు క్లియర్గా చెప్పింది. సో చీఫ్లో అప్పుడు ఏంటంటే నిఖిల్ నైఫ్ని పిక్ చేసుకున్నాడు, పృథ్వీని పోక్ చేశాడు, బికాస్ యూఆర్ డిస్కసింగ్ ఆర్గ్యూ. ఎందుకంటే ఇక్కడ పృథ్వీ మనకి నబీల్ కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకి నిఖిల్ మనకి నైఫ్ తీసేసుకొని మనకి ఏంటంటే పృథ్వీని పొడి చేసి, ఎందుకంటే పృథ్వీ ఇంతకుముందు ఏం చేసిందంటే సో బేబక్క మీదకి కొంచెం హీటెడ్ ఆర్గ్యుమెంట్ చేసిండు అన్నట్టు, అయితేంది పెద్ద చిన్న లేకుండా కొంచెం అంత వల్గర్గా కాకుండా కొంచెం హీటెడ్ ఆర్గ్యుమెంట్ చేస్తే మళ్ళీ దాని తర్వాత ఎంబటే సారీ అక్క అని చెప్పేసి సో కాలు అది ఓకే అనిపించింది. కోపంలో చేసిండు, మళ్ళీ ఎంబటే రియలైజ్ అయిందంటే సారీ చెప్పడం అది మంచిగా పెట్టి కొంచెం మాట్లాడే ముందే చేస్తే బాగుండు కదా అన్నట్టు నా ఫీలింగ్. సో మీ ఫీలింగ్ ఏంటో మీరు కామెంట్ చేయండి. సో పృథ్వీని పోగలేసాను. సో అప్పటికి ఏంటంటే బిగ్ బాస్ బంజయ్ అని చెప్పేసి మనకు పెట్టేశాడు. సో ఇప్పుడు ఇది ఒకసారి మీరు వెళ్ళి చూడండి, నేను చెప్తుంటేనే మీకు ఇన్ని గొడవలు అది ఇది అనిపించచ్చు. అబ్బబ్బబ్బబ్బో ఫస్ట్ 2 రోజుల్లోనే బిగ్ బాస్ ఎన్ని గొడవలు పెట్టేసిందంటే ఇక పోను ఎన్ని గొడవలు పెడతాడో ఎన్ని ట్విస్టులు పెడతాడో చూడాలి. సో ప్రస్తుతానికి ఈ రోజుకి ఎపిసోడ్ అయితే ఇంతటితో కట్ అయిపోయింది. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే, అసలైన సినిమా
అసలీ సినిమా బాకీ హే కల్ ఆతే హే. చలో రేపటి కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్ ఏంటంటే ఇంకా క్లియర్గా క్లిస్టల్ క్లియర్గా పాయింట్ టు పాయింట్ ఏంటంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో లవ్ యూ ఆల్, హోప్ యూ లైక్ దిస్. సో లైక్ నచ్చినట్టే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.